తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు బయలుదేరారు. గవర్నర్ రాధాకృష్ణన్ తో భేటీ కానున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు గవర్నర్ ను ఆహ్వానించనున్నారు సీఎం. ఇప్పటికే రాజ్ భవన్ కు చేరుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రేపటి తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్ కి చేరుకున్నారు. అంతకు ముందే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా రాజ్భవన్ కి చేరుకున్నారు. మరి కాసేపట్లో గవర్నర్ తో సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరు కూడా భేటీ కాబోతున్నారు. రేపు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సంబంధించినటువంటి ఉత్సవాలలో పాల్గొనడానికి ఆహ్వానించడానికి ఇద్దరు కూడా రాజ్భవన్ కి చేరుకున్నారు. గడిచిన కొద్ది రోజులుగా ఆవిర్భావ వేడుకలకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా రాష్ట్ర గీతం అలాగే లోగోకు సంబంధించినటువంటి వివాదం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. లోగోకు సంబంధించినటువంటి వ్యవహారంలో విస్తృతమైనటువంటి అభిప్రాయాలు సేకరించిన తర్వాత లోగో ఆవిష్కరణకు సంబంధించినటువంటి తుది మెరుగులకు సంబంధించినటువంటి అంశం మీద క్లారిటీ ఇవ్వాలనుకుంటుంది ప్రభుత్వం. అయితే ఇంతలో రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఇచ్చింది. ఇటీవల సచివాలయంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అలాగే తమతో కలిసి వచ్చినటువంటి కోదండరాం అలాగే సిపిఎం పార్టీ నాయకులందరితో కూడా సచివాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో రాష్ట్ర గీతానికి సంబంధించి 2 రకాల వీడియోలని ఫైనల్ చేశారు. ఒకటి 2.5 నిమిషాల నిడివిగలిగినటువంటి రాష్ట్ర గీతానికి సంబంధించింది. అది రేపు ఉదయం 10:30 రాష్ట్ర గీతాన్ని అధికారికంగా విడుదల చేయబోతున్నారు. ఈ 13 నిమిషాల సమయానికి సంబంధించినటువంటి గీతాన్ని మాత్రం అధికారికంగా కాకుండా అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనే సందర్భంలో నిడివి ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్ర గీతాన్ని ప్లే చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. రేపు ఉదయం 9:30 నుంచి ఆవిర్భావ వేడుకలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. గన్ పార్క్ నుంచి సీఎం ఈ ఆవిర్భావ వేడుకలు అక్కడ నివాళులు అర్పించిన తర్వాత పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి సభకు హాజరవుతారు. ఈ సభకి సోనియా గాంధీని కూడా పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారికంగా నిర్వహించేటువంటి ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ని ఆహ్వానించడానికి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్కి చేరుకున్నారు. ఈ ఆహ్వానం ఇచ్చిన తర్వాత రాజ్భవన్ బయట సీఎం మాట్లాడే అవకాశం అయితే కనపడుతుంది. నిన్న మొన్నటి వరకు జరుగుతున్నటువంటి వివాదాలకు సంబంధించినటువంటి అంశాల మీద స్పందించాలనేటువంటి ఆలోచనతో సీఎం ఉన్నట్టు తెలుస్తుంది. అందుకు సంబంధించి కొంత సమాచారం అయితే మన దగ్గర ఉంది. ప్రస్తుతం రాజ్భవన్లో గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ కొనసాగుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చారి. రాజ్ భవన్ కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గవర్నర్ తో భేటీ అవుతూ ఉన్నారు. రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గవర్నర్ ను ఆహ్వానించనున్నారు.